ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 1.5 మంది మనుషులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా? ఈ 5 ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఎవరికీ తెలియదు. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, వాళ్ళు చివరికి చెడిపోతున్నారు. చనిపోయేవారు అందరూ ముసలివాళ్లేనా? కాదు. ఈ లోకంలో గర్భంలో ఉన్న శిశువు నుంచి పండు ముసలి వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ మరణిస్తున్నారు. అంటే చనిపోవడానికి మనిషి ముసలివాడవ్వాల్సిన అవసరం లేదు. సైన్స్ ఏమంటుంది? గాయాలు, అనారోగ్యం, గుండె ఆగిపోవడం, మెదడు పని చేయకపోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, ఇవన్నీ మరణించడానికి. ఇవి విన్నాక మనకు ఒక పెద్ద సందేహం వస్తుంది. అసలు మనిషి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడు? ఎంత ఆరోగ్యంగా ఉన్న ఒక్కసారిగా ఎందుకు చనిపోతున్నాడు? ఇంకోవైపు హిందూ ధర్మం ఏమంటుంది? వయసుతో సంబంధం లేకుండా గత జన్మలో చేసిన కర్మాల ఆధారంగా ఈ జన్మలో ఎంతకాలం జీవించాలో, ఎలా జీవించాలో, ఎప్పుడు శరీరం విడిచిపోవాలో అని ముందే నిర్ణయించబడి ఉంటాయంటుంది. మరణం శరీరానికి తప్ప ఆత్మకు కాదు అంటుంది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న, ఏ కర్మలు చేయకముందే గర్భంలో శిశువు ఎందుకు చనిపోతున్నాడు? గుండెపోటు, ఆత్మహత్య, యాక్సిడెంట్, రోగాలు ఇవన్నీ ముందే నిర్ణయించబడతాయా? ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు. కాబట్టి రండి, మనిషి ఎందుకు చనిపోతాడు అనే ప్రశ్నకు సైన్స్ కోణం, ఆధ్యాత్మిక కోణం రెండిటి నుంచి సమాధానం తెలుసుకుందాం. ముందుగా సైన్స్ ఏమంటుందో చూద్దాం. మనిషి పుట్టిన క్షణం నుంచి మన శరీరంలో కణాలు విభజన చెందుతూనే ఉంటాయి. కోట్లు కణాలతో తయారై ఉంటుంది. ప్రతి సెకండుకు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానాల్లో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కానీ ఒక వయసు దాటిన తర్వాత ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. శరీరంలోని కణాలు తగ్గితే ముడతలు రావడం, కండరాల కణాలు తగ్గితే బలం తగ్గడం, ఎముకలు బలహీనపడడం, ఇదే మనం ముసలితనం అంటాం. ఇప్పుడు అసలు కారణం ఇక్కడే ఉంది. ప్రతి కణంలో DNA ఉంటుంది. ఆ DNA చివర ఉన్న రక్షణ కవచమే టెలోమియర్ అంటాం. ఒక కణం ప్రతిసారి విభజన చెందినప్పుడు ఈ టెలోమియర్ కొంచెం చిన్నదైపోతుంది. ఒక స్థాయికి వచ్చేసరికి టెలోమియర్ పూర్తిగా తగ్గిపోతాయి. ఆ కణం ఇంకా విభజన చెందలేకపోతుంది. సాధారణంగా ఒక కణం సుమారు 50 సార్లు మాత్రమే విభజన చెందుతుంది. దీనిని హైప్లిక్ లిమిట్ అంటారు. ఈ హద్దు దాటాక కణాలు నెమ్మదిగా చనిపోతాయి. కణాలు చనిపోతే శరీరం చనిపోతుంది. అప్పుడే ముసలితనం, రోగాలు, గాయాలు మానకపోవడం, చివరికి మరణం. ఇంకో విషయం, ప్రకృతి సమతుల్యం కోసం కూడా మరణం అవసరం. ఎవరు చనిపోకపోతే ఈ భూమిపై జీవించడానికి స్థలం ఉండదు. ఇదే సైన్స్ చెప్పే నిజం. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. మన చుట్టూ చూడండి, ఎప్పుడైనా ఈ భూమిపై శాశ్వతంగా బతికిన వాళ్ళు ఉన్నారా? లేరు. యుగాలు మారాయి, మనుషులు మారారు, కానీ మరణం మారలేదు. ఈ లోకంలో అతిపెద్ద ఆశ్చర్యం ఏమిటి? ధర్మరాజు సమాధానం. రోజు ఇతరుల మరణం చూసి కూడా నేను మాత్రం చావును అని మనిషి అనుకోవడమే అతిపెద్ద ఆశ్చర్యం. ఇలాగే బుద్ధుడి కథ. చనిపోయిన బిడ్డను బ్రతికించమని ఒక తల్లి వేడుకుంది. బుద్ధుడు ఒకే మాట అన్నాడు, మరణం లేని ఇంటి నుంచి కొన్ని అవగింజలు తెమ్ము. ఆ తల్లి తిరిగి వెతుకుతుంది. చివరికి ఒక సత్యం అర్థమవుతుంది. మరణం లేని ఇల్లు ఈ ప్రపంచంలోనే లేదు. చావు వస్తుందని భయపడకండి, సమయాన్ని వృధా చేయకండి, ప్రతి క్షణం పూర్తిగా జీవించండి. ఇదే అసలైన సత్యం.